గుడ్ మార్నింగ్ లేటెస్ట్. నా వాయిస్ క్లియర్గా ఉంది అనుకుంటున్నా. ఎవరైనా ఒక్కళ్ళు మెసేజ్ స్క్రీన్ కనపడుతుందా? ఎవరైనా ఒకళ్ళు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ రైట్. రైట్. నా పేరు రవిచంద్ర కుమార్. నేను ఈ కంపెనీలో రాకముందు ఫోటోగ్రాఫర్ని. దాదాపుగా 27 సంవత్సరాలు వర్క్ చేస్తే ఒక గజం స్థలం కానీ గ్రామ బంగారం కానీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని. ఎప్పుడు చూసినా ఈ సంవత్సరం బాగుంటుందని 27 సంవత్సరాలు ఎదురు చూశాను. నేను మంచి గ్రేటు. నాకు మామూలుగా నేను ఏ పనైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అని నాకు అనిపించేది. నేను చాలా గ్రేట్ అనుకునే వ్యక్తిని, నేను హీరోని అలా అనుకున్న నేను కరోనా టైంలో అర్థమైపోయింది నా హీరోయిజం, నేనేందో, నా పరిస్థితి ఏంటో అని. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను, నాకు ఏదన్నా ఒక మంచి అవకాశం దొరికితే బాగుండు అని ఎదురు చూస్తున్న టైంలో నాకు వెస్టేజ్ పరిచయం అవడం జరిగింది మాణిక్యం సార్ ద్వారా. మరి నన్ను ఎవరైతే జాయిన్ చేశారో ఆ వ్యక్తి వర్క్ తెలీదు, కానీ నన్ను నేను అప్లైన్గా భావించి మాణిక్యం సార్ని నా మెంటర్గా సెలెక్ట్ చేసుకుంది మాత్రం 100% మధు సార్. ఎందుకంటే మధు సార్కు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, మధు సార్కు ఉన్న డెడికేషన్ కానీ అసలు చాలా ఈజీగా వెస్టేజ్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే సాల్వ్ చేసుకునే వ్యక్తి. నాకు ఏ సలహా కావాలన్నా వెంటనే ఎంత బిజీగా ఉన్నా సరే నాకు సలహాలు ఇస్తూ నా మెంటర్ అని చెప్పొచ్చు. మరి అలాంటి మధు సార్ని నేను ఫాలో అవుతున్నప్పుడు మీ అందరికి ఆయన అప్లైన్. మరి మిమ్మల్ని ఇంకా ఎంత బాగా మీరు అడిగిన ప్రతి దానికి ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. మీరు ఎలా చేయాలి ఏంటి అని కూడా మీకు అన్ని గైడ్లైన్స్ ఇవ్వగలుగుతారు. మరి చాలా మంది లీడర్లు తయారు చేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. మరి అలాంటి లీడర్ ఏం ఫాలో అయి ఉంటాడు, మనం ఏం ఫాలో అవ్వాలి? ఇక్కడ మధుసారి లాగా నెలకు 2.5 లక్షలు మనం కూడా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. మధుసారి లాగా కారు తీసుకోవచ్చా? కారు తీసుకోవచ్చు. అది తెలిసి ఇంకో 1 ఇయర్, జస్ట్ ఒక 6 months 1 yearలో మధుసారి హౌస్ కూడా తీసుకోబోతున్నారు. మరి ఆయన హౌస్ కూడా తీసుకోబోతున్నారు. మరి ఇక్కడ హౌస్ తీసుకునే అవకాశం మనకు ఉందా అంటే మనకు అవకాశం ఉంది. కాబట్టి మనందరం మధు సార్ ఏం చేశారు, లేకపోతే ఇంకా గ్రేట్ లీడర్ చందు సార్ ఏం చేశారు, ఇంకా గ్రేట్ లీడర్ విజయరాజ్ గారు ఏం చేశారు, ఇంకా గ్రేట్ లీడర్ మోహన్ రావు గారు ఏం చేశారు, ఇంకా గ్రేట్ లీడర్ సుబ్బయ్య శెట్టి గారు ఏం చేశారు, ఇంకా టాప్ అప్లైనర్ సిద్ధార్థ్ సింగ్ గారు ఆయన ఏం చేశారు. మరి వాళ్ళ ఆయన దాదాపుగా 93,94,00,000 త్రూ వెస్టేజ్ ద్వారా తీసుకున్నారు. చూడండి, ఒక వెస్టేజ్ కంపెనీ ఒక సామాన్య సీడీలు అమ్ముకునే వ్యక్తికి 93,94,00,000 ఇన్కమ్ ఇచ్చింది స్టిల్ ఇవాళ వరకు. ఇక్కడ మనకైనా ఇచ్చింది. గౌతమ్ బాలి గారు ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి ఇస్తాను. మరి మనకి గ్రేట్ లీడర్, గ్రేట్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు గౌతమ్ బాలి గారు. మరి ఆయన 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలోకి వచ్చినందుకు కొత్తగా జాయిన్ అయిన పర్సన్ నుంచి టీయూసీడీ దాకా, విఎంసీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి ఆఫర్లు ఇచ్చారు. మనకు కూడా చాలా చాలా అవకాశాలు ఇచ్చారు. ఏ కేర్తో పని లేకుండా, క్వాలిఫైతో పని లేకుండా మనం కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇచ్చారు. మరి అవన్నీ మీకు మధుసారి చెప్పే ఉంటారు. నేను ఇప్పుడు దాని గురించి చెప్పట్లా. మధుసారు ఎలాంటి వర్క్ చేసి ఉంటారు, ఇక్కడ మీరందరూ కూడా ఎలాంటి వర్క్ చేయాలి, దాని గురించి మీరు ఎలాంటి కమిట్మెంట్తో ఉండాలి ఈ బిజినెస్లో అని దాని గురించి మాత్రం నేను మీకు ఇప్పుడు చెప్పవలసిన.
రైట్. సక్సెస్ అవ్వాలంటే మనం ఒక ఫార్ములాను పాటించాలి. ఈ ఫార్ములాను పాటించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అనేది ఫెయిల్యూర్ నుంచే నేర్చుకుంటాం. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అనేది రాదు. ఏ వ్యక్తినన్నా చూడండి, ఫెయిల్ అయినాక సక్సెస్ అయ్యారు. ఒక బల్బు కనిపెట్టిన వ్యక్తి 9999 సార్లు ఫెయిల్ అయినాక 10,000 సారి సక్సెస్ అయ్యారు. ఎవరైనా అంతే. ఏ పనైనా ఫెయిల్యూర్ నుంచి స్టార్ట్ అయింది. మరి మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఇక్కడ నేను ఒక 3 నెలలు చూస్తా, ఈ బిజినెస్ బాగుంటే చేస్తా. నేను ఒక 6 నెలలు చూస్తా, బాగుంటే కంటిన్యూ అవుతా. లేదా నేను ఒక 1 ఇయర్ చేస్తాను, డబ్బులు వస్తే ఆలోచిస్తా. ఇలాంటి మాటలు కానీ ఇలాంటి ఆలోచన ఉంటే మీరు దయచేసి ఇవాళే వెస్టేజ్ వదిలేయండి. వెస్టేజ్ అనేది ఒక 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో చూసుకొని చేసే వర్క్ కాదు. ఈ బిజినెస్ అసలు సూట్ అవుతుంది. బిజినెస్ ని మనం లాంగ్ విజన్ తో చూడాలి. లాంగ్ టర్మ్ విజన్ తో చూడాలి. అంటే నేను పలానా టైంకి ఒక 3 సంవత్సరాల తర్వాత 1,5 పెట్టి ఇల్లు కట్టబోతున్నా. 2 సంవత్సరాల తర్వాత కారు తీసుకోబోతున్నా. సంవత్సరం తర్వాత నా ఇన్కమ్ 30,000 నుంచి 50,000 రాబోతుంది. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత నేను విఎంసి మెంబర్ అవ్వబోతున్నా. నేను అవ్వటం కాదు, నా టీంలో చాలా మందిని విఎంసి మెంబర్ తయారు చేయబోతున్నా. ఇలాంటి విజన్ ఉంటాయి. అంటే పెద్దగా ఆలోచించాలి. చిన్న చిన్న ఆలోచనలతో వెస్టేజ్ లోకి రాకూడదు. మనం పెద్ద పెద్ద ఆలోచనలు ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఆల్రెడీ చెప్తా ఉంటారు, కలలు కానండి కలలు కానండి. కానీ మనం మాత్రం కథలు చెప్తా ఉంటాం. కళలు మానేసి కథలు చెప్తా ఉంటాం. కొంతమంది కళలు కనండి అన్నారు కాబట్టి నేను పండుకొని కంటానంట. పండుకొని కనే కళలు కాదండి, పండుకొనియకుండా ఉండే కళలు కావాలి. అలాంటి లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకుంటే ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. వెస్టేజ్ లో ఏదైనా మనం నిలబడాలంటే ఫస్ట్ విజన్ ఉండాలి. నీకు ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, ఇది 100% మనకు కనుక విజన్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ, అందరూ దాదాపు చుట్టుపక్కల కర్నూలు అనుకుందాం. కర్నూలు నుంచి విజయవాడ రావాలి. విజయవాడ రావాలంటే ట్రైన్ ఎక్కాము. అసలు ముందు విజయవాడ వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలనేది మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది. రైల్వే స్టేషన్కి వచ్చాం, టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకోమంటే విజయవాడ అని చెప్తామా, లేకపోతే ఎక్కడికో చాటుకి అని చెప్తామా? విజయవాడకి అని చెప్తేనే టికెట్ ఇస్తాడు. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దిగటానికో, లేకపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు, టికెట్ ఏంటంటే ఎలా ఇస్తారు? అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీ విజన్ కి మీరు విజన్ పెట్టుకున్నప్పుడు మీకు ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, మీ విజన్ ఉండాలి. దానికోసం మీరు పని చేయాలి. అలాంటి గోల్ పెట్టుకొని వర్క్ చేయాలి. అసలు మీ విజన్ ఎలా ఉండాలంటే, కొంతమంది మీ గోల్ ఏంటంటే నాకు 10,000 వస్తే చాలు సార్, 20,000 వస్తే చాలు సార్. చిన్న చిన్న గోల్స్ అనేది మీరు ఏ పని చేసినా కూడా 10,000 20,000 వస్తాయి. ఒక ఆటో నడుపుకున్నా వస్తాయి, ఒక చిన్న చిన్న జాబ్ చేసుకున్నా వస్తాయి, కొబ్బరి బండాలు అమ్ముకున్నా వస్తాయి, ఒక జ్యూస్ పాయింట్ పెట్టుకున్నా వస్తాయి. చిన్న చిన్నవి. ఒక పెట్రోల్ బంక్ లో గుమస్తాగా వెళ్ళినా ఒక 10,000 15,000 వస్తాయి. ఒక టైలరింగ్ చేసుకున్నా ఒక 10 15 వేలు వస్తాయి. కానీ నెలకి 2 లక్షలు, 1,50,000, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు సంపాదించాలంటే మీరు చేసే పనిలో అది సాధ్యపడిద్దా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అసలు ఈ బిజినెస్ లో మనం వచ్చేటప్పుడు ఎలాంటి ఆలోచనతో వచ్చాం, మనకు అలాంటి ఆలోచన ఇప్పుడు ఉందా లేదా, ఇది మనకి క్లారిటీ ఉండాలి. మనకంటూ విజన్ కరెక్ట్ గా ఉంటే ఎవరు చెప్పినా మన మైండ్కి ఎక్కదు. మన విజనే మనకు కనపడతాం. ఎవరైనా మొదటి విజయానికి చేరువవ్వాలంటే అడుగు మొదలు పెట్టాల్సిందే. మొదటి అడుగు వేసినాకే ఏదైనా సాధ్యం. చాలా మంది ఒక నెల ఫెయిల్ అవ్వచ్చు, ఒక నెల సక్సెస్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ నెరవేరాలంటే మీకంటూ ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి.
మీరందరూ ఇప్పుడు దాకా విజన్ లేకపోతే, గోల్ లేకపోతే, మీరు ఈ రోజే ఈ క్షణమే డిసైడ్ అయిపోండి. విజన్ అనేది ఈ రోజే పెట్టుకోండి. మీకు ఏం కావాలి, ఎప్పటికి కావాలి, ఎంత కావాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. వాళ్ళు మీకు సలహాలు ఇచ్చి, మీరు ఎంత కావాలి, ఏం కావాలి అన్నప్పుడు వాళ్ళన్నీ కూడా మీకు సలహాలు ఇస్తారు. రైట్. సెకండ్ పాయింట్ రిజెక్షన్. మీరు బయటికి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీకు అన్ని చోట్ల మీరు వెళ్ళంగానే ఆ రండి బాబు అని ఆధార్ కార్డు ఇవ్వరు. రిజెక్షన్స్ ఉంటాయి. ఈ బిజినెస్ లో మీరు 10 మందికి చెప్తే ముగ్గురో నలుగురో జాయిన్ అవుతారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తి జాయిన్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఈ బిజినెస్ గురించి అర్థం కావాలి. అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉండదు. మనం వెళ్ళి ఇన్కమ్ ప్లాన్ చెప్పాం అనుకోండి, వాడికి ఈ బిజినెస్ అవసరం లేదు. వాడికి కావాల్సింది హెల్త్ సప్లిమెంట్. దాని గురించి మాట్లాడాలి. అలా మీరు వెళ్ళిన క్రమంలో వాళ్ళకి అవసరం లేని మనం చెప్పకూడదు. అలా చెప్పే క్రమంలో కూడా వాళ్ళు దీన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. నువ్వు ఎందుకు ఈ పని, నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా, నువ్వు చేయొద్దు. లేకపోతే ఇలాంటి చాలా మంది చేశారు, వదిలేశారు. లేకపోతే ఇలాంటిది ఎప్పుడో చేశాము, చేతులు కాల్చుకున్నాం. ఇలాంటివన్నీ మీకు నెగిటివ్ వర్డ్స్ వినపడతా ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నారో, వాళ్ళు ఏదైతే విన్నారో మీరు వాళ్ళ దగ్గర నుంచి, ఆ విన్నదానికి ఎలా చెప్పాలి, మీ దగ్గర సమాధానం ఉంటే ఓకే. లేదంటే ఇదే క్వశ్చన్ వాళ్ళు ఏం అడిగారో అది వెళ్ళి మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. సార్ వాళ్ళు ఇలా అడిగారు, నేను ఎలా చెప్పాలి. నేర్చుకోవాలి. రిజెక్షన్స్ ఉంటే నేర్చుకోవాలి. దాన్ని కూడా మనం ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. అంతేగాని ఒక నలుగురు రిజెక్ట్ చేశారు, ఇంక ఈ బిజినెస్ మనం చేయలేం, ఈ బిజినెస్ మన వల్ల కాదు, మనం ఆగిపోదాం. ఆగిపోవటం వల్ల వెస్టేజ్ లో నువ్వు నీ లైఫ్ కోల్పోతావు. అట్లాగే నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళ లైఫ్ కూడా నువ్వు కోల్పోయేలాగా చూస్తున్నావు. వాళ్ళు కూడా నిన్ను నమ్మే వచ్చారు. వాళ్ళకి వెస్టేజ్ తెలియదు. ఫస్ట్ నువ్వు చెప్పావు ఆ రోజు. మరి ఈ రోజు నువ్వే లేకుండా ఇస్తే వాళ్ళని జాయిన్ చేసినప్పుడు మరి వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? కాబట్టి వెస్టేజ్ లో జాయిన్ అయినప్పుడే మనం కమిట్మెంట్ తో ఉండాలి, క్లారిటీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ బిజినెస్ అనేది చాలా సీరియస్ గా, జస్ట్ 3 సంవత్సరాలు చేయండి, 3 తరాల ఆదాయం వచ్చింది. మీ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా ఉంది. అలాంటి లైఫ్ రావాలంటే మనం చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాటిలో నుంచి మనకు అనుభవాలతో మనకంటూ ఆ ఎదుటి వ్యక్తికి ఎలా చెప్పాలనేది మనకు అర్థమైపోతా ఉంటుంది. మీకు అర్థం కానీ ఉంటే అప్లైన్ దగ్గర కూర్చోండి. అప్లైన్ చాలా ఈజీగా దీన్ని, ఎందుకంటే ఇలాంటి ఆయన చాలా విన్నారు, చాలా చూశారు. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్లైన్ దగ్గర, అది కూడా ఎలాంటి అప్లైనర్, మీ ఎదుగుదల చూసి మీకు సపోర్ట్ చేసే అప్లైనర్, మీకు ఎలాంటి విషయాలైనా సపోర్ట్ చేసే అప్లైనర్. ఈ బిజినెస్ లో ఈ బిజినెస్ లో మీకు దారి చూపించే వ్యక్తి అయి ఉండాలి. మీ ఎదుగుదల చూసి ఆనందించే వ్యక్తి అయి ఉండాలి. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి అప్లైనర్ ని, అలాంటి మెంటర్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ దాని పైన వాళ్ళు, ఆ పైన వాళ్ళు ఎవరో ఒకరు మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం బిజినెస్ చేస్తే. కాబట్టి ప్రతి రిజెక్షన్ కూడా మనకు ఒక పాఠం. ఎవరు ఎన్నన్నా చెప్పండి, చాలా మంది వెస్టేజ్ ఎప్పుడో చూసాం, ఎప్పుడో చేసాం అని వింటా ఉంటాం. నువ్వు చూసిన వెస్టేజ్ వేరు, ఇప్పుడున్న వెస్టేజ్ వేరు అని చెప్పాలి. అప్పుడు మీరు చూసింది 1.0, ఇప్పుడు అప్డేట్ అయిపోయింది 2.0 అని చెప్పాలి. ఇన్కమ్స్ అప్పుడు ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు ఒకలాగా ఉన్నాయి అని చెప్పాలి. అప్పుడు మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మా అప్లైన్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, నీకు కూడా సపోర్ట్ చేయమని చెప్తానని చెప్పాలి. అంటే ఇవన్నీ రిజెక్షన్స్ లోనే మనకి నేర్చుకుంటాం. అంతేగాని నువ్వు తెల్లంగానే చెప్పంగానే వాడు ఆధార్ కార్డు మొహమాటం తెచ్చాడు అనుకోండి, మహా అయితే ఒకసారి ఒక 50 100 కొంటాడు, అంతటితో క్లోజ్ అవుతాడు. అదే మనం గనక నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, వెస్టేజ్ కంపెనీ గురించి, వెస్టేజ్ గొప్పదనాన్ని గురించి, వెస్టేజ్ లో ఉన్న లీడర్ల చెక్కుల గురించి
మీరు కనుక చెప్పగలిగితే 100% వాళ్ళ మైండ్ సెట్ మారి. ప్రతి రిజెక్షన్ మనకు ఒక పాఠం. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ బిజినెస్ లైన్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ రిజెక్షన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యని నువ్వు ఛాలెంజింగ్ గా తీసుకోవాలి తప్ప దాన్ని నువ్వు వంక చూపిస్తా ఈ బిజినెస్ ని క్విట్ చేద్దాం అనుకుంటే నీతో పాటు నీ ఫ్యామిలీతో పాటు నువ్వు తీసుకొచ్చి జాయిన్ చేసిన ఫ్యామిలీస్ కూడా నువ్వు నష్టం చేసినోడు. ఇది కాకుండా నువ్వు ఏది చేసినా సక్సెస్ అవుతాను ఒకసారి ఆలోచించుకో, నీ పరిస్థితులు ఆలోచించుకో. 100% నీకు ఈ బిజినెస్ దేవుడిచ్చిన ఒక పెద్ద వరం. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ వెస్టేజ్ మనకి దొరకల. మరి నెక్స్ట్ పాయింట్, బిలీవ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. సిస్టాన్ని నమ్మకం ఉండాలి. సిస్టమ్ మీద నమ్మకం ఉండాలి. వెస్టేజ్ సిస్టమ్ నమ్మకం ఉండాలి. మధుసార్ మీద నమ్మకం ఉండాలి. మీ అప్లైన్ మీద నమ్మకం ఉండాలి. మేనేజ్మెంట్ మీద నమ్మకం ఉండాలి. అసలు ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు. సిస్టాన్ని నమ్మాలి. ఏంటి వెస్టేజ్ సిస్టమ్ ఏంటి? అందరికి తెలిసిందే. కొత్త వ్యక్తులు కానీ చాలా మంది కొత్త వ్యక్తులు ఉంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ కొత్త వ్యక్తులైనా పాత వ్యక్తులైనా బిఎంసి మెంబర్ల దాకా కూడా 7 స్టెప్సే ఈ బిజినెస్ సీక్రెట్. 7 మిస్టేక్స్ చేయకూడదు, 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. వీటితో పాటుగా మనం 10 కోర్ స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో, 10 కోర్ స్టెప్స్ ఎవరైతే నేర్చుకుంటారో 100% మీ బిజినెస్ డెఫినెట్ గా రాకెట్ కంటే వేగంగా స్పీడ్ గా గ్రోత్ అవుతుంది. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను ఈ బిజినెస్ చేయగలను, చేయగలను, చేయగలను. ఎస్, నేను ఇక్కడ గెలుస్తాను, నా వల్ల అవుతుంది, నేను సాధిస్తాను. నేను వెస్టేజ్ నుంచి కార్ తీసుకుంటాను, నేను వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా ఫారిన్ టూర్స్ వెళ్తాను, నేను వెస్టేజ్ హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకుంటాను. అన్నిటికంటే ముందు నాలెడ్జ్ నాకు కావాలి. ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి మధుసార్ మీకు ఉన్నారు. ఇలాంటి జూములు పెడతానికి కూడా ఆయన మీకు నాలెడ్జ్ ఇప్పించడానికి, సిస్టాన్ని తెలియజేయడానికి మీకు ఆయన మీకు సపోర్ట్ చేస్తారు. నాలెడ్జ్ లేకుండా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళటం అనేది జరగదు. మీరు విడిగా గోల్డ్ మెడలిస్ట్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు. మీరు ఏది చేసినా ఆ చదువు అంతా ఒక్కళ్ళి, వెస్టేజ్ బిజినెస్ ఒక్కళ్ళి. ఎందుకంటే వెస్టేజ్ బిజినెస్ అనేది చదువు లేని వాళ్ళు చేస్తున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. బాగా చదువుకున్న వాళ్ళ కంటే అసలు చదువే లేని వాళ్ళు, బాగా తక్కువ చదువుకున్న వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి, పెట్టుబడి లేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వ్యక్తులందరూ ఇవాళ ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఈ బిజినెస్ మనం ముందుకెళ్తాం. అట్లా సిస్టాన్ని నమ్మాలి, సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క పాయింట్ ఎంత నేర్చుకున్నా నిత్య విద్యార్థిలాగే ఉంటారు. ఇక్కడ కంపల్సరీగా మీరు చేయాల్సిందంటే ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి. నేను వెళ్ళాను, ప్లాన్ చెప్పాను, ఖచ్చితంగా ఐడి పడింది. నమ్మకం ఉండాలి మీ మీద మీకు. అప్లైన్ మీద నమ్మకం కాదు, డౌన్లైన్ మీద నమ్మకం కాదు, ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ బిజినెస్ లో మిమ్మల్ని ముందుకు నడిపించేది మీ మీద మీ నమ్మకమే. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎక్కడో చిన్న డౌట్ ఉన్నా కూడా మనం ముందుకెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు అంటా ఉంటారు, ఎస్, కానీ నమ్మకం నీకు ఉండాలి. వెస్టేజ్ లో చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తా ఉంటారు, వెస్టేజ్ చేయలేవు, నువ్వు వేస్ట్ అంటా ఉంటారు. కానీ నువ్వు బెస్ట్ అని నువ్వు ఒక ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ తర్వాత ప్రూవ్ చేసుకోగలిగితే మళ్ళా ఎవరైతే నిన్ను వేస్ట్ అన్నారో వాళ్ళందరూ వచ్చి నీ దగ్గర క్యూ కడతారు. ఎప్పుడు? నీ మీద నీకు నమ్మకం ఉన్న రోజు. ఆ నమ్మకం నేను నడిపిస్తా, నువ్వు ముందుకెళ్తా, టీంను హ్యాండిల్ చేసుకుంటా, ఎప్పుడు కూడా మీటింగ్స్ అటెండ్ చేసుకుంటా నువ్వు గనక ముందుకు తీసుకెళ్తా ఉంటే
100% ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతుంది. ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలంటే 100% ఉండాల్సింది బిలీవ్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, అట్లాగే సిస్టాన్ని కూడా నమ్మాలి. చూడండి, ఎప్పటికప్పుడు నేర్చుకుంటా ఉండాలి. ఏం నేర్చుకోవాలి? ప్రొడక్ట్ గురించి నేర్చుకోవాలి, ఇన్కమ్ ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి, టీంని ఎలా హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి, ఐడియా ఎలా వేయటం నేర్పించాలి. ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడు కూడా నేర్చుకుంటా ఉండాలి. మనకు తెలియని విషయాలు మన టౌన్లో వాళ్ళు చెప్పారు, వాడు చెప్తే నేను మీదేంది, ఎవరు చెప్పినా వినాలి. నీకు తెలియని విషయం ఏదైనా నేర్చుకోవాలి. అప్లైన్ చెప్పాడు, ఆయన నాకు చెప్పేది ఏంది అనుకోకు. ఆయనకి తెలిసిన అన్ని ఎక్స్పీరియన్స్ అనుభవాలతో మనకి చెప్తా ఉంటారు. నేర్చుకోవాలి. వన్ డే మీటింగ్, వన్ డే వర్క్ షాపులకి వెళ్ళాం, అక్కడ ఏ లీడర్ చెప్పినా మనం నేర్చుకోవాలి. సిఎన్టీలకి వెళ్ళాం, కంపెనీ ట్రైనర్స్ వస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పినా నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్చుకోవాలి. కొంతమందికి క్లోజింగ్ స్కిల్స్ అవి నేర్చుకోవాలి, మాట్లాడటం అది నేర్చుకోవాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు ఏమి లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోతారు. ఒకవేళ మీకు తెలిసిన ఇంకా తెలియాల్సింది చాలా ఉంటుంది. ఈ భూమి మీద అన్ని తెలిసిన వ్యక్తి ఎవరు లేరు. అసలు వెస్టేజ్ కంపెనీని పెట్టిన గౌతమ్ బాలిక్ గారు కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కొన్ని విషయాలు నీకు తెలిసి ఉండొచ్చు. ఇక్కడ నీవు ఏదైతే నేర్చుకున్నావో అది 100% నీ డౌన్లో వాళ్ళకి నేర్పి. నువ్వు నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. అన్ని విషయాల్లో నేర్చుకుంటా ఉంటారు. వెస్టేజ్కి సంబంధించిన ఏ ఒక్క పాయింట్ వదలదు. మనకి ప్రతిరోజు నిత్య విద్యార్థి లాగా నిన్నటికంటే ఇవాళ ఏం నేర్చుకున్నాం, 1% అన్నా నిన్నటికంటే ఇవాళ బెటర్గా నేర్చుకున్నావా లేదా, బెటర్గా ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతున్నావా లేదా, నేర్చుకున్నది చెప్పగలగాలి. ముందు నేర్చుకుంటేనే మనం చెప్పగలుగుతాం. మనకే తెలియదు, ఏది పడితే అది చెప్తే మనం డౌన్లో వాళ్ళు బిజినెస్ అనేది కొలాప్స్ అయింది, టీం ముందుకెళ్తాం. కాబట్టి మీరు నేర్చుకోవాలి, నేర్చుకున్నప్పుడు మాత్రం ఇక్కడ సక్సెస్ అవుతుంది. చూడండి, టీం వర్క్. అసలు వెస్టేజ్ బిజినెస్ అనేది టీం వర్క్ తోనే జరిగింది. మీరు ఒక్కళ్ళు అద్భుతమైన సేల్స్ మెన్ అయి ఉండొచ్చు, మీరు చేస్తా ఉంటే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా నేను సేల్ చేయగలను అని మీరు అనుకుండొచ్చు. కానీ అది మీరు చేస్తేనే ఉంటుంది. అది ఎన్నాళ్ళు ఉంటుంది? మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. మీరు పని చేసినంతసేపు మాత్రమే ఉంటుంది. మీరు ఒక 2 రోజులు, 3 రోజులు వెళ్ళలేదనుకో, ఒక్క రూపాయి కూడా బిజినెస్ జరగదు. అదే మీరు టీంతో వర్క్ చేపిస్తూ ఉంటే, టీంని హ్యాండిల్ చేయగలిగితే, టీంతో పాటు కలిసి పని చేయగలిగితే, టీంని ఎలా మేనేజ్ చేయాలో అర్థమవుతే, 100% మీ బిజినెస్ వాళ్ళతో చేయించగలిగితే, వాళ్ళకి ఇన్కమ్ నువ్వు ఎప్పుడైతే ఇప్పిస్తావో ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీకు నేర్చుకున్నది నేర్పించి టీంని ఎవరైతే హ్యాండిల్ చేయగలుగుతారో, ఎక్కడ వర్క్ చేయాలి, ఎంతవరకు వర్క్ చేయాలని మనకు గనక ఒక ఐడియా ఉంటే, మనకు కావాల్సింది కేవలం వెస్టేజ్లో చాలా సింపుల్, ఓన్లీ 6. ఈ 6 గనక మనం హ్యాండిల్ చేయగలిగితే మనం ఈ బిజినెస్ లో 3 తరాలు ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలా మందికి టీంలో ఈగోలు ఉంటాయి. కొంతమంది నువ్వు చెప్తే వింటారు, కొంతమంది చెప్తే వినరు. రకరకాల మైండ్ సెట్ వాళ్ళు వస్తారు, వాళ్ళందరినీ హ్యాండిల్ చేయగలుగుతారు. ఇక్కడ నువ్వు టీంతో పనిచేసేటప్పుడు వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి. అంతేగాని అప్లైన్ డౌన్లైన్ లాగా నువ్వు కొన్నావా, కొనలేదా, ఇంకా ఎందుకు కొనలా, నువ్వు ఎప్పుడు కొంటావు, ఇలాంటి మీరు అడుగుతా ఉంటే వాళ్ళు మీ ఫోన్ ఎత్తడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మీ ఫోన్ ఎత్తడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే టీంని రిలేషన్ లా
ఉండి ఆలోచించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ బిజినెస్ 100% సక్సెస్ అయ్యింది. ఒక చెల్లో ఒక అక్కో లేకపోతే ఒక పిన్నో ఏదైనా అవ్వచ్చు. ఒక తమ్ముడు అన్నయ్య ఇలాంటి రిలేషన్ ఉంటారు. ఇక్కడ చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో కొత్త పరిచయం అయినప్పుడు చాలా తేనె పూసిన మాటలు తేనెతో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. క్రాస్ లైన్ తో మనం మాట్లాడకూడదండి. హాయ్ అంటే హాయ్ అనుకోవాలి కానీ క్రాస్ లైన్ తో మాట్లాడకూడదు. మనం డౌన్ లైన్ తో అయినా మాట్లాడాలి, అప్ లైన్ తో అయినా మాట్లాడాలి. అంతేగాని క్రాస్ లైన్ తో అసలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దానివల్ల మనకు ఒక పివి రాదు, ఒక పైసా రాదు. ఇంకా వాడు ఈ అప్ లైన్ మీకు వర్క్ ఇవ్వట్లేదా, నాకు ఇవ్వట్లా, ఇలాంటి నెగిటివ్ మాటలు చెప్పి వాడు ఆగిపోయేది ఒక మన్ను కూడా ఆపిస్తాడు. అసలు క్రాస్ లైన్ తో మాట్లాడుతున్నాడంటే వాడు అసలు వెస్టేజ్ బిజినెస్ చేయట్లా, వాడు ఓన్లీ టైం పాస్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని ముందు మీరు కూడా ఫోన్ కట్ చేసి ఫోన్ ఎత్తవాక. ఎవరైతే అప్ లైన్ తో డౌన్ లైన్ తో మాట్లాడుతున్నారో ఎందుకంటే మనం చూడాల్సింది మన డౌన్ లైన్ బిజినెస్, మన డౌన్ లైన్ నే మనం చూడాలి. అప్ లైన్ కల్లి మనం ఇప్పుడు ఓన్లీ సలహాల కోసమే చూడాలి కానీ మిగతా ఎలాంటి విషయాలు మనకు అవసరం లేదు. అప్ లైన్ అంత పెద్ద గ్రేట్ లీడర్ అయినా సరే మనం చూడాల్సింది ఓన్లీ డౌన్ లైన్. అప్ లైన్ దగ్గర సలహాలు తీసుకొని కరెక్ట్ దారిలో వెళ్ళటం కోసమే సలహాలు తీసుకోవాలి. కానీ మనం చూడాల్సింది ఏ డౌన్ లో వర్క్ జరుగుతుంది, ఏ డౌన్ లో వర్క్ జరగలేదు, ఎవరితో పని చేయాలి, ఎవరితో పని చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరితో పని చేయాలి అనేది మనకి అర్థం కావాలి. 100% నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఎవరితో పని చేయాలో అర్థం కావాలి. ఎవరితో పని చేయకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. అది 200% ఇంపార్టెంట్. ఎవరితో పని చేయకూడదు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. టైం పాస్ చేసే వాళ్ళతో, మాటలు చెప్పే వాళ్ళతో, గోల్ లేకుండా ఉండే వ్యక్తులతో, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేసే వ్యక్తులతో, నెగిటివ్ తీసుకెళ్లే వ్యక్తులతో, ఇలాంటి వాళ్ళని మనం చాలా దూరంగా పెట్టాలి. ఈ బిజినెస్ లో పాజిటివ్ మైండ్ తో ఉన్నతోనే మనం వర్క్ చేయాలి. అయినా మనకు కావాల్సింది 6. 6 నెలలకు ఒకరు తగిలిన 3 సంవత్సరాల్లో మనకు కావాల్సిన బిజినెస్ అంతా వచ్చింది మనం పని చేసుకుంటా వెళ్తే. ఎవరైనా సరే ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా కావాల్సింది టీం. అలాంటి టీంతో వర్క్ చేయటం అనేది మీరు నిదానంగా తెలుసుకుంటా ఉంటారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు ఇవాళ మీరు చదువుకోలేదు, నో ప్రాబ్లం. కానీ మీ కిందకు ఒక చదువుకున్న వ్యక్తి వచ్చినప్పుడు మీ బిజినెస్ ముందుకెళ్తుంది. ఒక బీబీ మేడం ఏం చదువుకోవాలా, మరి వాళ్ళ ఆమె లక్షల ఇన్కమ్ తీసుకుంటుందంటే ఆమె కిందకి చదువుకున్న వ్యక్తులు వచ్చారు. అందుకే ఆమె అంత సక్సెస్ అయింది. ఇక్కడ ఎవరైనా సక్సెస్ అవ్వచ్చా అంటే 100% అవ్వచ్చు. మంచి టీం వచ్చిన ఆ టీం రావడానికి నీ వరకు నువ్వేం చేస్తున్నావు, ప్రతిరోజు నువ్వు కొత్త వ్యక్తులను కలుస్తున్నావా లేదు. చాలా మంది డౌన్ లో 500 300 మంది మెంబర్స్ ఉంటా ఉంటారు. వీళ్ళల్లో ఎంతమంది పని చేస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ టీం 100 మంది ఉంటే దాంట్లో 4 పని చేస్తారు. అంటే మనకి ఎక్కువ మంది లీడర్లు రావాలంటే మనం ఎంతమందిని జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క లెగ్గులో మనకు కావాల్సిన 6 లెగ్గులు, ఒక్కొక్క లెగ్గులో 5 నుంచి 10 మంది లీడర్లు ఉంటే 3 తరాల ఇన్కమ్ తీసుకోవచ్చు. 5 నుంచి 10 మంది ఒక్కొక్క లెగ్గులో వర్క్ చేసే లీడర్లు ఉండాలి. అలాంటి టీమును మీరు నిర్మించుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారు. దానికోసం మనం పేషెన్స్తో ఉండాలి. చూడండి, చాలా మంది మాటలు చెప్తూ ఉంటారు, పని ఎవరు చేసినట్టు నటిస్తూ ఉంటారు. ఇక్కడ పని చేసిన వాళ్ళకే సక్సెస్ అవుతుంది. వెస్టేజ్ లో ఉన్నాము, వెస్టేజ్ లో ఉన్నాము, వెస్టేజ్ లో ఉన్నాము అని మాటలు చెప్తూ ఉంటారు. వెస్టేజ్ లో నువ్వు ఉంటే అవ్వదు, నీలో వెస్టేజ్ ఉంటే సక్సెస్ అవుతుంది. కొంతమంది ఇదిగోండి సార్, ఫీల్డ్ లో లేకపోయినా ఫీల్డ్ లో ఉన్నాను అర్థం చెప్తా ఉంటారు. వెళ్ళకపోయినా వెళ్ళామని చెప్తా ఉంటారు. కలవకపోయినా కలిసామని చెప్తా ఉంటారు. రాకపోయినా వస్తున్నామని చెప్తా ఉంటారు. డౌన్ లైన్ కి వస్తామని చెప్పి హ్యాండ్ ఇస్తా ఉంటారు. అంటే వాళ్ళు పని చేయరు,
యాక్షన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే రియాలిటీగా పని చేయటాన్ని ఇష్టపడతారో ఆ పనిని యాక్షన్ లాగా మనం చేసి చూపిస్తూ ఉంటాము. నేను వస్తాను అంటే రావాలి, మీటింగ్ చేద్దాం చెయ్యాలి, మీటింగ్ వెళ్ళాలి, మనం ఇంత పీవీ తీసుకొద్దాం తీసుకురావాలి. అప్లైన్కి చాలా మంది ఈ నెల మీ బిజినెస్ ఏంటంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను సార్ అంటారు మాట, కానీ క్వాలిఫై అవ్వదు. అక్కడ రాగానే కుదరలేదు సార్, వాళ్ళు చేస్తా ఉన్నారు చేయలేదు సార్, సాకులు చెప్తా ఉంటారు. ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పని చేయాలి, ఫలితం వచ్చింది. ఫలితం కావాలని చెప్పి పని చేయకూడదు, పని చేసుకుంటూ వెళ్తే ఫలితం వచ్చింది. ఎప్పుడైనా సరే ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మీరు డే 1 నుంచి ఈ మంత్లో ఏం క్వాలిఫై అవుదాం అనుకున్నాం, 2వ తారీఖు నుంచే మొదలుపెట్టి కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే మంత్ ఎండింగ్ కల్లా దాన్ని అచీవ్. 25వ తారీఖు కల్లా మన బిజినెస్ అయిపోవాలి, సిఎన్సి కల్లా 70% అయిపోవాలి. మీరు 3000 పీవీ తెచ్చుకోవాలనుకున్నారు, 3000 తెచ్చుకున్నప్పుడు మీరు 14వ తారీఖుకే 2000 పీవీ తెచ్చుకోవాలి, అప్పుడు కల్లా అయిపోవాలి. 70% పీవీ 14కే రావాలి, ఆ మిగతా రిమైనింగ్ 30% 25వ తారీఖు కల్లా క్లోజ్. అసలు 14 కూడా కాదు 10కే చెప్పాలి, సిఎన్సి 10 కల్లా కంప్లీట్ అవ్వాలని చెప్పాలి. ఎప్పుడైతే 10వ తారీఖు కల్లా సిఎన్సి అయితో ఏ లెగ్ లో ఎంత పీ వచ్చింది, ఎవరు క్వాలిఫై అవ్వబోతున్నారు, ఎక్కడ ఎల్ఓబి రాబోతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అదే సేమ్ మీ డౌన్ లో వాళ్ళకి చెప్పి దాన్నే డూప్లికేషన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ పని మీరు ఒక్కళ్ళే చేస్తే అవ్వదు, మీ టీంలో వాళ్ళు కూడా మీకు లాగే వర్క్ చేసే వాళ్ళని మీరు ఎత్తుక్కొని వర్క్ చేయాలి. అలాంటి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు మాత్రం మనం సక్సెస్ ఉంటాం. అంతేగాని మాటలు చెప్పేవాళ్ళు, ఈజీగా తీసుకునే వాళ్ళు, సీరియస్నెస్ లేకుండా ఉండేవాళ్ళు, కమిట్మెంట్తో లేని వాళ్ళు, క్లారిటీ లేని వాళ్ళతో మనం ఈ బిజినెస్ చేయాలి. మీరు అందుకే రిలేషన్లో ఉంటే అలాంటి వ్యక్తులు మీకు మీ టీంలోనే కనపడతారు. ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవ్వాలంటే మనం ఎలాంటి వాళ్ళతో పని చేయాలి, ఎలాంటి వాళ్ళతో పని చేయకూడదని మనకు క్లారిటీ ఉండాలి. చూడండి, మినిమం ఈ బిజినెస్ లో ఎక్కువ మంది నిలబడకపోవటానికి, ఎక్కువ మంది సక్సెస్ అవ్వలేకపోవటానికి వాళ్ళకి పార్ట్ టైం గా వచ్చిన వాళ్ళు కానీ ఫుల్ టైం చేసేవాళ్ళు కానీ ముందు ఒక 10,000 అన్న నెలకు రావాలి. ఆ 10,000 రూపాయలు రావాలన్నప్పుడు మనం ఇక్కడ ఫుల్ టైం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఒక 6గురిని జాయిన్ చేసుకోవాలి. ఫుల్ టైము చేసే వాళ్ళు ఎవరినైనా 6గురిని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ 3 పాయింట్లు ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. మనకి డబ్బులు రావాలంటే కంపల్సరీగా డిసైడ్ అవ్వాలి, డిసైడ్ అయ్యి వర్క్ చేయాలి. చాయిస్ ఛాన్స్ ఏం ఉండదు, డిసైడ్ అయిపోవాలి. వారు 1 సైడ్ అయిపోవాలి, నేను ఏదేమైనా వెస్టేజ్ చేయాల్సిందే, నేను వెస్టేజ్లో సక్సెస్ అవ్వాల్సిందే, నేను వెస్టేజ్లో డబ్బులు తీసుకోవాల్సిందే, డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో మనం ఒక 6 లైన్స్ మన కింద జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి 6 లైన్స్ జాయిన్ చేసామో ఈ 6గురిని కోర్ టీమ్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసిన వ్యక్తి సరిగ్గా వర్క్ చేయకపోవచ్చు, ఆ వాడి డౌన్ లో ఎవరో వచ్చిన వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడు, అతను మన కోర్ లీడర్. అలా మన కోర్ టీమ్ ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క కోర్ టీం ఉండాలి. కోర్ లీడర్ ఉన్నప్పుడు ఏమైందంటే నీలాంటి వ్యక్తి, నీలాంటి ఆలోచనతో, నీలాగా చెప్పగలిగే వ్యక్తి, నీలాగే హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి, నీ అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒక్కొక్క లెగ్ లో ఒకడు ఉంటే ఆ లెగ్ మొత్తం అతను హ్యాండిల్ చేసి, అలా మన కింద ఉన్న అన్ని లెగ్గుల్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క కోర్ టీం లీడర్ వస్తే కనుక మీరు 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 3 తరాలకి ఆదాయం తీసుకుంటారు.
కోర్ లీడర్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. అతని హ్యాబిట్స్ చూడాలి, అతను మాట్లాడే విధానం చూడాలి, అతను ఎలా చేస్తున్నాడో చూడాలి. ఒకవేళ అతను తెలియని ఏమైనా ఉంటే ఇతను తెచ్చుకోవడానికి మనం ఏం సపోర్ట్ చేయాలని చూడాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఇక్కడ వెస్టేజ్ లో ఇన్కమ్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది? ఆల్రెడీ మన జూన్ 2 నుంచి కంపెనీ సిఎన్సి 150 పీవీలు పెట్టింది. ఇక్కడ మీరందరూ కూడా 150 పీవీ సిఎన్సి చేయాలి. అట్లాగే మీకు కోర్ టీం నుంచి ఒక్కొక్క టీం నుంచి 1000 పీవీలు బిజినెస్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మీకులాగే ఉండే ఆలోచనతో ఉన్న వ్యక్తి కనీసం ఒక ముగ్గురునో, నలుగురునో, ఐదుగురునో జాయిన్ చేస్తే ఆ జాయిన్ చేసిన వ్యక్తుల నుంచి మళ్ళీ కొంతమంది టీం వస్తే అలా ఎవరైతే టీంని డెవలప్ చేసుకుంటా టీం బిల్డ్ చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తుల్ని యాక్టివ్గా ఉన్న లీడర్ని కనుక మనం సపోర్ట్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్తే ఒక్కొక్క లెగ్ లో 1000 పీవీ అనేది ప్రతి ఒక్క లెగ్ ఆ లెగ్ లో 1000 వస్తుందా, నెక్స్ట్ లెగ్ మీద ఫోకస్. ఆ లెగ్ లో 1000 పీవీ వస్తుందా, నెక్స్ట్ లెగ్ లో ఫోకస్. ఆ లెగ్ లో 1000 పీవీ వస్తుందా, నెక్స్ట్ లెగ్ లో ఫోకస్. ఇలా అన్ని లెగ్ లో 1000 రావాలి. అలా ఎప్పుడైతే 1000 పీవీ వస్తుందో మీరు సైడ్ వాల్యూకి ఎప్పుడు ఇబ్బంది పడదు. సపోజ్ మీకు 5 లెగ్గుల్లో 1000 పీవీ వస్తుంది, ఆరో లెగ్ లో రాలా. ఆరో లెగ్ లో నువ్వు జాయిన్ చేయాలి. నువ్వు కొత్త పర్సన్ అందరినీ ఆరో లెగ్ లోనే జాయిన్ చేయాలి. అప్పుడు కూడా 1000 పీవీ రావాలి. అలా ఒక్కొక్క 1000 పీవీ వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాడికి సపోర్ట్ చేస్తా ఉండాలి, వాడిని నేర్పిస్తా ఉండాలి, వాడిని ముందుకు తీసుకెళ్తా ఉండాలి. అలా మీ కోర్ టీం ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ లో ఒక 150 పీవీ చేశారు, అట్లా గ్రూప్ పీవీ ఒక 6000 వచ్చింది. మొత్తం టోటల్ గా కలిపితే 6150 పీవీ. మరి 6150 పీవీకి మన కంపెనీ మనకు వచ్చిన పాయింట్ ప్రకారం చూస్తే పీవీల కింద కన్వర్ట్ చేయడానికి మొన్న ఒక పీవీ ఈక్వల్ టు 18 పీవీలు, కానీ ఇప్పుడు మార్చి 20 పీవీల కింద కన్వర్ట్ చేసి ఎప్పుడైతే 20 పీవీలు అయిందో ఆటోమేటిక్ గా మనకి 7320 పీవీలు అయినాయి. ఆ వచ్చిన పీవీలకి మనకి డైరెక్టర్ బోనస్ యాడ్ అవుతుంది, 0.75 డైరెక్టర్ బోనస్. దాంతో పాటుగా టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనకి వస్తుంది. అది కూడా యాడ్ అయితే 6588 టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ ఎంత అంటే 0.90. ఈ రెండు టోటల్ ఇన్కమ్ తీసుకుంటే నీకు 12,078 రూపాయలు. మినిమం నెలకి ఒక 10,000, 12,000, 13,000 ఇన్కమ్ వస్తుంటే ఎవరైనా ఈ బిజినెస్ చేస్తా ఉంటారు. అసలు ఇన్కమే రావట్లా, వాళ్ళు ఎప్పుడైనా ఫిట్ అయిపోతారు. నెగిటివ్ గా వెళ్ళకూడదంటే పని చేసే వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించేలాగా చూడాలి. అదే నీ పని. ఒక 3 సంవత్సరాలు నువ్వు కనుక ఎన్ని అబ్జర్వ్ చేసుకొని నువ్వు టీంని హ్యాండిల్ చేసుకోగలిగితే, టీంని మేనేజ్మెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్. వెస్టేజ్ అనేది వేస్ట్ కాదండి, వెస్టేజ్ అనేది ఫ్యూచర్. మీ ఫ్యూచర్ ని మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు వెస్టేజ్ తప్పితే వేరే ఏ బిజినెస్ చేయరు. మరి ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మధు సార్కి థ్యాంక్ యూ.